హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనర్ఘ్య డైరీ. ఈ రోజు నేను ఇంట్లోనే కేక్ తయారు చేశాను. ఈ కేక్ నేను ఎలా చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇక్కడ నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఏదైతే మనము మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోని ఆయిల్ కానీ లేకపోతే షుగర్ కానీ అవన్నీ మనము ఒకే కప్పుతోని వేసుకోవాలి. ఇక్కడ ఒకే కప్ అని ఎందుకన్నానంటే ఒకే కప్పుతో చేసుకోవడం వల్ల మనకి కొలత అనేది సరిగ్గా ఉంటుంది. ఇక్కడ మనం ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి, అందులోనే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా. ఒకవేళ మనం చాక్లెట్ కేక్ చేసుకోవాలి అనుకుంటే కోకో పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. అంటే నార్మల్ కేక్ చేసుకోవాలనుకుంటే మాత్రం కోకో పౌడర్ యూజ్ చేయనవసరం లేదు. ఇక్కడ నేను చాక్లెట్ కేక్ చేశాను కాబట్టి అందులో నేను కోకో పౌడర్ యూజ్ చేశాను. ఇవన్నింటిని మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు షుగర్ తీసుకొని దాన్ని పౌడర్ లా చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 3 ఎగ్స్ లేకపోతే 2 ఎగ్స్ తీసుకోవాలి. ఇక్కడ మనము 3 ఎగ్స్ వేసుకుంటే మనకు కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. అందుకే నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒకవేళ మనకు ఎగ్లెస్ కావాలనుకుంటే మాత్రము ఈ ప్లేస్ లో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత మనం 3 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ వేసాను కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఒకవేళ 2 ఎగ్స్ వేసుకుంటే మాత్రం 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలి. తర్వాత మనం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3-4 డ్రాప్స్ వేసుకున్నాను. హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఆయిల్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం మైదా పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో మనం 1/4 ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మనం మధ్యలో ఆపుకుంటూ ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు పట్టుకోవాలి. ఆల్రెడీ మనం జల్లించి పక్కన పెట్టుకున్న పిండిలో ఈ మిశ్రమాన్ని వేసి స్పాచులాతో ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది ఉండలేకుండా ఉంటుంది. ఇలా ఉండలు లేకుండా స్మూత్ గా వచ్చే వరకు మనము కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ ప్యాన్ ని తీసుకొని అడుగున ఆయిల్ అప్లై చేసి దానిపైన బటర్ పేపర్ వేసాను. మనం ఇక్కడ ఎడ్జెస్ ని కూడా ఆయిల్ తోనే అప్లై చేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మనము మైదాని కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ని ఈ బేకింగ్ ప్యాన్ లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనము 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఉంటాయి. తర్వాత మనము ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న బౌల్లో మనము కేక్ ప్యాన్ పెట్టి ఎయిర్ బయటికి రాకుండా మూతతో క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 30-35 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో, అలాగే 10-15 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి చూసుకోవాలి. ఒక నైఫ్ తోని కేక్ బేక్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. నైఫ్ కి తడిగా అంటితే కేక్ బేక్ అవ్వలేదని, ఒకవేళ స్టిఫ్ గా ఏం అంటకుండా ఉంటే కేక్ బేక్ అయిందని తెలుసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం కేక్ ని ప్లేట్ లోకి తీసుకోవాలి. సో చూసారు కదా కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనర్ఘ్య డైరీ ఫర్ మోర్ వీడియోస్. కేక్ ఎలా ఉంది? బాగుందా?